ఆయన పుష్ప మూవీ చూసారా? చూడలేదన్న, సారీ ఏమనుకోద్దు, ఎందుకంటే టైం దొరకలేదు, చూస్తాను. ఓకే, మరి అయితే ఒకవేళ సినిమా చూడకుండా న్యూస్ లో అంతా వచ్చింది సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఒక ఫ్యామిలీకి జరిగిన ఇన్సిడెంట్ మీకు. అవునన్నా, అవునన్నా, లేడీ ఒక ఉమెన్ సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను చూశానన్నా. మన ఏంటంటే న్యూస్ అప్డేటింగ్ లో ఉంటాను నేను, ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తుంటాను. అక్కడ సంఘటన జరగడానికి కారణం ఏమో కానీ ముందు ఫ్యామిలీస్ మాత్రం ప్లీజ్ దయచేసి ఫ్యామిలీస్ ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్స్లో కానీ బెనిఫిట్స్ షోలో కానీ తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయిన సినిమా కానీ సినిమా రోజు కానీ వెళ్ళకూడదు. వెళితే జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొకటి, మనం చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఎలిఫింగ్ మనకు తెలియదు, మనం బతుకున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ సంఘటన జరగడం విచారకరం అండి. సో దానికి నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటా అంటే ఇంకొకసారి ఫ్యామిలీస్ బెనిఫిట్ షోలో కానీ తర్వాత రిలీజ్ సినిమాలకు కానీ వెళ్ళకూడదండి. వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. అది ఓకే. అంటే ఇప్పుడు మీరేమంటారంటే వెళ్ళడం తప్ప అంటారు, జనాలు వెళ్ళడం తప్ప, అల్లు అర్జున్ రావడం తప్ప. అసలు మీరేం చెప్తారు నాకు అర్థం కాలేదంటారా? జనాలు వెళ్ళడం తప్పు కాదండి, వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి. అల్లు అర్జున్ రావడం తప్పు కాదండి. అతను వచ్చేటప్పుడు ఆ క్రౌడ్ను గమనించాలి. ఎవరు గమనించాలి? మనం గమనించాలి. సో మనం గమనించి ఆ క్రౌడ్లో ముఖ్యంగా ఫ్యామిలీస్, సో ఇంగుగా ఉన్నవాడు తర్వాత ఊపులో ఉన్నవాడు ఏదో కొంచెం డ్రింక్ చేసి తాగినవాడు ఆ ఊపులో కింద పడ్డా వానికి అనిపించదు. సో ఫ్యామిలీస్తో 2 పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో చిల్డ్రన్స్తో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అల్లు అర్జున్ రావడం తప్పు కాదండి, ఆ క్రౌడ్ ఉండడం అస్సలు తప్పు కాదు. ఎందుకంటే ఒక హీరో వస్తున్నా అంటే 100 మంది గుమ్మిగూడుతారు. గుమ్మిగున్నప్పుడు ఏమవుతుంది? తొక్కిసలాట జరుగుతుంది. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు జాగ్రత్త వహించాలి, ముందుగానే గమనించాలి. ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు అన్నట్లని వెళ్ళాలి, చూడాలి, సినిమా చూడాలి. మీకు ఇష్టమైతే ఆ రోజే చూడాలి, కాదండి వెనక ముందు గమనించాలి. అయితే ఎప్పటి నుంచో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మధ్య కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్న మీరు సక్సెస్ మీట్ చూసారా? నిన్న చూశాను. అయితే నిన్న దానికి ఒక ముగింపు పెట్టినట్టు అయితే అనిపించింది. ఎందుకంటే థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి, ఇంకా టికెట్ రేజ్ పెంచినందుకు ఏపీలో దానికి సహకరించినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది. అసలు దీనిపైన మీరేమంటారు? నేను ఒకటే అంటానండి, అల్లు అర్జున్తో కొంచెం మార్పు వచ్చింది, కొద్దిగా వచ్చింది, అంత వచ్చిందని చెప్పకూడదండి, కొద్దిగా వచ్చింది. ఎందుకంటే ఒక మెట్టు దిగడం వల్ల అతనికి మంచిదే. ఫ్యాన్స్కు ముందుగా ఫ్యాన్స్కు అభిమానులకు చాలా మంచిది, రిలీఫ్ అయినట్టుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అవతలలో ఇతరులలో అరుచుకోవడం, తిట్టుకోవడం, మేమే ఎంత, మేమింత, నేను నేషనల్, నేను ఇంటర్నేషనల్, నేను పాన్ ఇండియా స్టార్ అంటే కాదండి. సో ఎక్కడ మనం పుట్టాము, ఎక్కడి నుంచి ఎవరు సపోర్ట్ చేసారో గమనించాలి. సో అల్లు అర్జున్ గారు ఒక మెట్టు దిగినందుకు నేను సంతృప్తిగా మనశ్శాంతిగా ఒకటే మాట చెప్తున్నాను, అల్లు అర్జున్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక మెగాస్టార్, ఒక మెగా అభిమానిగా నేను ఒకటే చెప్తున్నాను, థ్యాంక్స్ మన అల్లు అర్జున్ గారికి. అయితే నిన్న స్టేజ్ మీద మాట్లాడుతూ మన హైదరాబాద్ సీఎం పేరు అయితే మర్చిపోయి గవర్నర్ ఏదైనా మాట్లాడేసిన, దీని మీద చాలా ట్రోల్ జరుగుతున్నాయి. పర్లేదండి, దీని మీద మీరేమంటారు? నేను ఏమనంటే ఇప్పుడు నోటు జారడం, ఒక్కొక్కసారి ఏంటంటే నోటు అదుపు తప్పుతుంది. అంటే ఆ ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పిపోయి ఇంకోటి చెప్తారు, ఇది కామన్. ఇప్పుడు కామన్ అండి, ఒక నోరు ఏదో కొద్దిగా అదుపు తప్పిందని చెప్పేసి దాన్ని ట్రోల్ చేసుకుంటూ కూర్చోవడం వాళ్ళది తప్పు. గవర్నర్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అని పోయి గవర్నర్ అన్నారు, దానికి మనం ఏం చేయగలం? సో అక్కడ మాట కొద్దిగా జాగ్రత్తగా గమనించాలా, వాళ్ళు అనుకోవాలి. ఆ మాట జరగడం కామన్ అండి. సో ఏంటంటే గమనించాలి, అంతే, గమనించి వదిలేయాలి, ఇంకోసారి అనకూడదని. అంతేగాని దానిపైన ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకేం చెప్పలేమండి. ట్రోలర్స్కి ఒకటే దండం పెడుతున్నారు, ట్రోలర్స్ చేసుకుంటా ఉండండి, ఏం రాదు, ఏమొస్తుంది? ఆయన మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ఫంక్షన్లలో మళ్ళీ మైక్ తీసుకుంటాడు, ఒకటే మాట చెప్తాడు, ఆ రోజు నేను పొరపాటున నేను సీఎం రేవంత్ రెడ్డిని పోయి ఏదో గవర్నర్ అన్నాను, అలా పేరు మిస్ అయినాను. సో ఇప్పుడు అంటున్నాను, ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, ఏదో ఒక అడ్డమైన భూతపదం వాడి ఇక్కడ ఒక ఇక్కడ అన్నాడు ఒకసారి, దాన్ని ఇక్కడ ఒక సీను అక్కడ ఒక సీన్ అని చెప్పి మళ్ళీ రివర్స్ చెప్పాడు. సో అలా జరుగుతూ ఉంటాయి నోటితులు అంతే. అయితే మన ఇప్పుడున్న ప్రభాస్ కానీ టాప్ హీరోలు అందరినీ బీట్ చేసినాడు అల్లు అర్జున్ ప్రజెంట్. ఆ ఫాస్టెస్ట్ 500 crores అని చెప్పి నిన్నటికి 500 crores కంప్లీట్ అయింది. సో మరి పుష్ప మూవీ అంత కలెక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగా ఆనందంగా ఉందండి. కలెక్ట్ చేయడం అనేది కామన్ అండి. ఆల్రెడీ పుష్ప మీద 3 years నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా భారీగా ఉంది. సో ఏంటంటే నార్త్ ఇండియన్లో బాగా పిచ్చెక్కిపోయింది వాళ్ళకు. అల్లు అర్జున్ ఒక గ్రిప్పు, ఆ గడ్డం పెంచడం, నోట్లో
అదే ఇంకా దాన్ని ఏమంటారు, గుట్కా పెట్టుకుని నమ్మలడం. వాళ్ళకు బీహార్ వాళ్ళకి కానీ నార్త్ ఇండియా వాళ్ళకు బాగా నచ్చిందండి. ఎందుకంటే వాళ్ళకు గుట్కా పెట్టుకోవడం అవన్నీ బాగా ఇంట్రెస్ట్ అండి. సో దానివల్ల పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయింది. సో ఇదే కాదండి, అల్లు అర్జున్ మిగతా సినిమాలైనా సరే ఏవైనా కానీ బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో ఇంకోటి, నార్త్ ఇండియా వాళ్ళు పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ పుష్ప 2 సినిమా. పుష్పతోనే ఆల్రెడీ మన టాలీవుడ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కువగా నార్త్ ఇండియా అంటే మొత్తం ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి దానిలలో వానికి అల్లు అర్జున్ గారికి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. సో దానివల్ల బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో నేను ఒకటే చెప్తున్నాను, స్టేట్ ఏదైనా సెంట్రల్ ఏదైనా మన యాక్టివిటీ బాగుండాలి. అల్లు అర్జున్ గారు యాక్టివిటీ మార్చుకున్నారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను కూడా ఇంకొక 2 సార్లు సినిమా చూస్తానని చెప్తున్నాను. ఆయన పుష్ప మూవీ చూసారన్న? చూసాను. ఎలా అనిపించింది అన్న? బాగుంది, పర్లేదు, చూడొచ్చు. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా సినిమా? అంటే ఎక్స్పెక్టేషన్ కాదు కానీ చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫే కొంచెం తగ్గింది అనిపించింది, కానీ బాగుంది, ఓవరాల్ గా చూడొచ్చు. దీనికి మళ్ళీ పార్ట్ 3 పెట్టడం కరెక్టే అంటారా? పార్ట్ 3 అంటే ఫస్ట్ ఎంట్రన్స్ లోనే జపాన్ అనేది ఒక సీన్ ఉంటది కదా, అది పార్ట్ 3లో యాక్చువల్లీ ఆడే ఉంటది. అది ఫస్ట్ లోనే పెట్టారు. సో పార్ట్ 3 దానికి రిలేటెడ్ ఉండాలి, పార్ట్ 3 ఉండాలి. లేదంటే ఆ ఎంట్రన్స్ ఆ సీన్ పెట్టారు కదా, అది తీసేస్తే పార్ట్ 3 అవసరం లేదు. దాని గురించి పార్ట్ 3 తీయాలి. ఓకే, మరి సినిమా ఇంత హిట్ అయింది, కానీ సినిమా రిలీజ్ అప్పుడు ఒక సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక లేడీస్, ఒక ఉమెన్ చనిపోవడం జరిగింది. మీరు దానిపైన మీరేం చెప్తారు? అదే ఫ్యాన్స్ తొక్కిసలాట్లు అట్లా అయ్యింది, కానీ రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ గారు కూడా. మరి చూడాలి, మరి ఎట్లా మనకు తెలియదు. ఆ టైంలో అట్లా జనాలలోకి సడన్ గా రావడం కరెక్ట్ అంటారా? అది ఇంటిమేషన్ ఉండాలి పోలీసుల వాళ్ళకి, ఇట్లా థియేటర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఉంది, కానీ పోలీసుల వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఉంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది. అలా జరగకపోవచ్చు, కానీ ఇట్లా జరిగింది, కానీ అది సో సాడ్. అది ఇప్పుడు అల్లు అర్జున్ 25 lakhs డొనేట్ చేసినాడు కదా, అంటే ఇంకా హాస్పిటల్ ఇవన్నీ చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఒక ప్రాణం పైన 25 lakhs ఏందనేది చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది. అసలే పట్టించుకునే రోజుల్లో ఆయన పట్టించుకొని 25 lakhs అయితే ఇచ్చినాడు. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్లీ వాళ్ళు బాగానే ఉంటారు. ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని వీళ్ళలో కొట్టుకుంటారు. కానీ నిన్న చెప్పారు కదా, అర్జున్ సార్ కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు రేట్లు పెంచినందుకు థ్యాంక్ యూ అని మీడియాలోనే చెప్పారు. వాళ్ళు బాగానే ఉంటారు, ఫ్యాన్సే కొట్టుకుంటారు. ఒకసారి వాళ్ళు చూసుకుంటే ఫ్యాన్స్ ఒక్కటి కరెక్ట్గా ఉంటే సెట్ అయిపోతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.